యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. హే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హనుమాన్ మూవీ చూసి వచ్చాం. నాతో సాయి కృష్ణ అండ్ దిస్ ఇస్ సంతోష్. మూవీ ఎందుకు నాకు రివ్యూ ఇవ్వాలనిపించింది, వద్దు అంటని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టి. I think this is our first review, right? Yes, this is our first review and this is the first Indian సూపర్ హీరో మూవీ. ఇది ఎంతవరకు నచ్చింది అనేది ఒకసారి షేర్ చేసుకుంటే. సింపుల్గా చెప్పాలంటే హనుమాన్ మూవీ అనేది హను మ్యాన్ మూవీ అనేది చాలా బాగుంది. నా పర్సనల్గా చాలా నచ్చింది. సూపర్ హీరో మూవీ అనేది ఇలా తీయడం, అది కూడా మైథలాజికల్ ఆస్పెక్ట్స్కి కనెక్ట్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. సింపుల్ వన్ వర్డ్లో చెప్పాలంటే ప్రశాంత్ వర్మ డిడ్ ఏ వెరీ ఫ్యాబులస్ జాబ్. యా, బేసికలీ ఆ హనుమాన్ అనే మూవీ టైటిల్కి తగినట్టు మూవీ డిజైన్ చేశారని నేనంట. Yes, absolutely, it is correct. And it is not Hanuman, it's a Hanuman with hero gods that Hanuman powers. ఎస్, ఇప్పుడు మన థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు ప్రేక్షకుల్ని, వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ బేస్డ్ ఆన్ దట్ మీ ఎంతోసిజం ఎంతవరకు ఉంది ఆ మూవీ? బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ పేరు విన్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇది హనుమాన్ మూవీ, బేసిక్గా ఆంజనేయ స్వాముల వారు ఉంటారు అనుకున్నాను. బట్ నేను చూసిన తర్వాత నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూస్ చూడడం వల్ల ఇంకొంచెం ప్లస్ అయింది. చాలా అంటే చాలా వరకు న్యాయం చేశాడు. ఐ థింక్ నోబడీ హ్యాస్ టు మిస్ ఇట్. బేసికల్గా ఇప్పుడు మన మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్ చూసినా లేదా దాన్ని స్క్రిప్చర్గా ఆస్పెక్ట్గా చూసినా మీరు దాని నుంచి తెలుసుకున్న పాజిటివ్ థింగ్స్ ఏమన్నాయి? పాజిటివ్స్ అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైథాలజీని అట్ ద సేమ్ టైం సూపర్ హీరోస్ని కనెక్ట్ చేయడం అనే థింకింగ్ అనేది చాలా బాగుంది. ఇంతకుముందు మనకి ఇంగ్లీష్ సినిమాలో చూసుకుంటే థోర్ గ్రీక్ గాడ్ నుంచి తీసుకొచ్చిన ఎనర్జీని పెట్టారు. ఇది మన ఇండియన్ మైథాలజీస్ ప్రకారం హనుమాన్ అనే నా అబ్జర్వేషన్ కూడా సేమ్. ప్యూర్ ఇండియన్ ఒక సూపర్ హీరో ఒక క్యారెక్టరైజ్డ్ గా తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా. మీరు ఇప్పుడు సూపర్ హీరో ఇండియన్ మూవీ, ఫస్ట్ ఇండియన్ మూవీ అంటే మళ్ళీ క్రిష్ ఇలాంటివన్నీ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈవెన్ క్రిష్ దట్ ఈస్ ఎ వెస్ట్రన్ స్టైల్. ఇప్పుడు ఇండియన్ స్టైల్లో ఇప్పుడు ఆ పంచకట్టు కానీ అదేదైనా మీరు చూస్తే ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అనేది ఇండియన్, బట్ ఆ ఎనర్జీ అనేది అది ఒక రకమైన స్పిరిచువల్ ఎనర్జీ అనొచ్చు, ఒక స్క్రిప్చరల్ ఎనర్జీ అనొచ్చు, ఏదైనా దాని ప్రెజెంటేషన్ అనేది ఇండియన్ స్టైల్లో ఉందని. ఇప్పుడు క్రిస్ చూసుకుంటే మీరు అక్కడ ఏ విధంగా అయితే సైంటిఫికల్ గా ఉందో ఇక్కడ సైన్స్ ఉంది, అండ్ యాజ్ యూజువల్ అక్కడ ఎలా అయితే ఎక్స్టర్నల్ ఎనర్జీ ఉందో ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ ఉంది. కానీ ఆ ప్రెజెంటింగ్ అనేది ఇండియన్ స్టైల్ ప్యూర్ గా ఉందని నేను చెప్తున్నాను. కరెక్ట్. రూరల్ ఏరియా అండ్ ఇండియన్ కల్చర్ నుంచి కరెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. అండ్ మ్యూజిక్ కి తగినట్టు మూవీ అంత ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది అని. సెకండ్, ఈ మ్యూజిక్ అనేది ఫస్ట్ హాఫ్ లో కొంచెం డల్, అంటే కొన్ని దగ్గర అంత బాగాలేదు. బట్ ఎప్పుడైతే మనకి గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయో ఆ మూమెంట్స్ లో మాత్రం ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. అదే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏమైతే ఉందో అక్కడ మ్యూజిక్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేసా. బట్ బేస్డ్ ఆన్ దట్ అక్కడ ల్యాగ్ లేకుండా మనకు ఇంట్రెస్ట్ లేకుండా పోకుండా ఉండడానికి ఫన్నీగా కామిక్ గా తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి బీజిఎం కవర్ చేసి I want to say this thing that entertainment is I didn't expect from this movie, but entertainment is 100%. I mean 100% కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంది. అండ్ ఎవరు శ్రీను గెటప్ వాస్ రియలీ గుడ్. యాడింగ్ టు దిస్ పాయింట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరైతే మూవీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెడీని మీరు ఎంజాయ్ చేస్తారు బేస్డ్ ఆన్ దట్. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఎమోషన్ కానీ సీరియస్లీ తగ్గేదేలే. మీరు అన్ని మూవీస్ని చూసినట్టు కామెడీని ఎంజాయ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనం ఎనర్జీని యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతాం. పర్టికులర్గా చెప్పాల్సిన క్యారెక్టర్ ఎవరంటే మన హనుమాన్ వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసిన ఆ సర్ప్రైజ్ అలాగే ఉంచండి ఆన్ థియేటర్స్. మీరైతే సర్ప్రైజ్ అవ్వాలనేది మా లేడీ క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్స్ రియల్లీ గుడ్, బాగుంది, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది నా ఉద్దేశం. అంటే ఇన్ని పాయింట్స్ చెప్తున్నారు కదా, ఏది నెగిటివ్ లేదంటున్నాను. ఆ నెగిటివ్ లేదు అనే పాయింట్ మనం అసలు చూపించలేం. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్, అట్లీస్ట్ వన్ పాయింట్. నీకు తెలిసిన నెగిటివ్ ఏంటి? సో బేసికల్గా నేను ఫస్ట్ మీరే చూడాలనుకుంటున్నా బెటర్. సో నాకు ఫస్ట్ ఆఫ్ లో బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో చాలా పాయింట్స్ దగ్గర డిస్కనెక్ట్ అయ్యాను.
రెండో థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ అయిన తర్వాత ఏదైతే ఆ పార్ట్ ఉందో మళ్ళీ స్టోరీలోకి డ్రైవ్ చేయడం అనేది, ఆ ఫస్ట్ ఒక 10 to 15 minutes అనేది కొంచెం సోగా సాగింది. తర్వాత మళ్ళీ వన్స్ పికప్ అయిన తర్వాత ఇట్స్ ఐ మీన్ రియల్లీ గుడ్. సేమ్ థింగ్ మై అబ్జర్వేషన్ కూడా. ఏదైతే బీజిఎం ఉందో దానికి ఫస్ట్ హాఫ్ మనం కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం, ఎందుకంటే మీకు తెలుసు మన సౌత్ ఇండియన్ ఆడియన్స్కి కావాల్సింది బేసిక్గా ఎనర్జీ. ఫస్ట్ హాఫ్లో ఎనర్జీ కన్నా కామిక్నెస్ అండ్ కామెడీ ఎక్కువ ఉంది. ఈవెన్ కామెడీలో కూడా సెట్ చేయి అంటే ఆ కామెడీకి తగిన మ్యూజిక్ ఇవ్వలేదని నా ఫీలింగ్. బేసికలీ దట్ ఇస్ ప్లెయిన్ కామెడీ. వాళ్ళు ఏమైనా ప్రెజెంట్ చేయాలనుకోలేదు, జస్ట్ డైలాగ్ డెలివరీ. ఈవెన్ కామెడీ స్టోరీ డ్రైవెన్ లో కూడా ఎలా అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కనిపించింది కానీ ఒక గ్రిప్పింగ్ మ్యూజిక్ కనిపించలేదు నాకు. బట్ దానికి అది డిసప్పాయింట్మెంట్ అయితే కాదు, అప్ టు మార్క్ అనేది చెప్పలేము. అండ్ సెకండ్ హాఫ్ అయితే యూ విల్ బి సాటిస్ఫైడ్ ఫర్ ష్యూర్. ఏదైతే లాస్ట్ 10 minutes ఉందో, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. జస్ట్ వెళ్ళి చూడండి అంతే. సీట్ లో కూర్చునేటప్పుడు ప్రతి సీన్ గూస్ బంప్స్ మనకి. అండ్ రియల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రశాంత్ వర్మ గారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన మహాభారత్ అనేది సీరియస్ గా తీద్దాం అనుకున్నారంట. బట్ ఎప్పుడైతే రాజమౌళి గారు తీస్తానన్నారో అప్పుడు ఆయనకి గివ్ ఇచ్చాడంట. అండ్ ఆల్సో యూ విల్ గెట్ అన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్టర్ దిస్ మూవీ. దిస్ ఈజ్ ఎ సిరీస్, ఇదైతే మూవీ కాదు. అండ్ యూ విల్ ఎక్స్పెక్ట్ మోర్ అండ్ మోర్, ఇంకా కావాలి అనిపించేటట్టు ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది ఉంది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఇండియన్ సోర్సెస్ కమింగ్ ఇంటు ద వరల్డ్. ఆ మైథాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ని ప్రెజెంట్ జనరేషన్ చాలా అవసరం. అది దాన్ని ప్రెజెంట్ చేసే విధానాన్ని ఎంచుకున్న ఈయన మాత్రం హెడ్స్ ఆఫ్ టు. సో రేటింగ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నా? రేటింగ్ లెట్ ద మూవీ కమ్ ఆన్ టు ద స్క్రీన్ అండ్ లెట్ సీ మోర్. ఇలాంటి దానికి రేటింగ్ ఇవ్వడం కన్నా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవడం బెటర్. నంబర్స్ దీనికి సరిపోవు, మీరు వెళ్ళండి, సాటిస్ఫాక్షన్ చూడండి, then only you give the rating. So and one more thing I just want to mention here, VFX అనేవి చూస్తే వీళ్ళు పెట్టిన బడ్జెట్ కి ఈ VFX షార్ట్స్ గానీ అసలు ఏమాత్రం సంబంధం లేదు. బెస్ట్ VFX షార్ట్స్ తీశారు. ఎగ్జాక్ట్లీ, రియల్లీ VFX కి ఐ థింక్ ప్రశాంత్ వర్మ అని అనుకుంటా లీడ్ చేసింది కూడా, అది కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఫర్ దిస్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, జస్ట్ బ్యూటిఫుల్, సో awesome, just looking like a wow. It is a wow film exactly. Really, thanks. Yeah, and also you can go with your friends, family as well. Basic ga kids families ki chaala baga set ayye cinema. So everybody basically ee movie ki theaters takku undadam valla movie theater count varaku elladdu. Basically I am saying that Sankranti time lo idi release ani chaala best, endukante every family kalustaru, okesari చూడగలిగేది. But anyhow you go to the theater, ఛాన్స్ దొరికితే మాత్రం చూసి తర్వాత జస్ట్ లిజన్ అవర్ వర్డ్స్. జై బజరంగ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ తిహులో కౌజాగర, రామ దూత తులిత బల